ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 19వ వచనము. కన్నీళ్లు విడుచుతూ పూర్ణ వినయభావంతో నేను ప్రభుని ఎలాగ సేవించినో మీకు తెలియను. ప్రియులారా, అపోస్తలులైన పౌలు గారు తన యొక్క సేవా జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన అవమానాలు, అనేకమైన అపవాది పోరాటాలు వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేస్తారండి. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన గదికి వెళ్తారు, కానీ వారి ప్రార్థనలో కన్నీళ్ళు ఒక చుక్క కూడా కాచరండి. కాబట్టి ఉదయకాలన నీకున్న సమస్య పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు కన్నీటితో ప్రార్థించడం లేదు. నీకున్న రోగం అలాగనే ఉంది, నీకున్న అప్పులు అలాగనే ఉన్నాయి, నీకున్న కుటుంబంలో నీ యొక్క భర్త రక్షణ పొందకపోవడానికి కారణము నీవు కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రియులారా, నా యొక్క జీవితంలో చాలాసార్లు అద్భుత కార్యం కన్నీటితో దేవుడు ప్రార్థన చేస్తే అద్భుతం చేశాడు. నా రెండవ కుమారుడు దైవ సేవకులు డెలివరీకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారండి. ఆమె డెలివరీ టైంలో స్కానింగ్ చేయడానికి 800 రూపాయలు కావాలని అక్కడున్న డాక్టర్ గారు స్కానింగ్ తీయడానికి అడిగారండి. ఆ 800 నా దగ్గర లేదు. నేను వెళ్ళి ఒక ప్రాంతంలో రహస్యంగా కన్నీటితో మోకాలేసి ప్రార్థన చేశాను. ఆ టైంలో పరిశుద్ధాత్మ నాకు ఒక తల్లిని నాకు గుర్తు చేశాడు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాను. ఎట్లా మా భార్యకి స్కానింగ్ తీయాలండి, ఒక 800 కావాలంటే ఆమె ఏం చేశారంటే 1000 రూపాయల నోటు తీసి ఇచ్చారండి. ఎందుకంటే చూడండి, మనకి ఆ టైంలో నాకు అది గొప్ప సహాయము. ఆ టైంలో నాకు చుట్టుపక్కల ఎవరు నాకు తెలియదండి. కనుక కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఏదో రకంగా అద్భుతాలు చేస్తాడు. ఉదయకాలన నీ సమస్యని పోవాలంటే నువ్వు వెళ్ళి దేవుని పాదాలు నీ సమస్య పోయేంత వరకే కన్నీటితో ప్రార్థించండి. గొప్ప కార్యాలు చూడండి. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభా, ప్రేమగల యేసయ్యా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచిన తండ్రి. అయా ప్రభా, ఎంతోమంది నా తండ్రి కుటుంబ సమస్యలతో ఉన్నారు నా ప్రభా. అయా కుటుంబంలో ఉన్న కలహాలతో ఉన్నారు, వారికి సహాయం చేయలేయా. నెమ్మదినివ్వండి కుటుంబంలో. అయా వారికి అగ్ని కంచు నా ప్రభా. ఏమైనా బిడ్డలనైనా చదువుతున్న బిడ్డల మీద నీ కనికరించండి. చెడు మార్గంలో వెళ్లకుండా అయా చదువు మీద దృష్టి పెట్టుటకు కృప దయచండి. దైవ సేవకులు వారి కుటుంబాలను ఆశీర్వదించిన తండ్రి. ఎదుగో ఎంతోమంది నా ప్రభా రక్షణ లేకుండా వారికి రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.